కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సిట్టింగ్ కార్పొరేటర్లు అయితే వస్తున్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి చాలామంది కార్పొరేటర్లు, దాదాపు 6 కార్పొరేటర్లు నాయని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇక్కడైతే జాయిన్ అవుతున్నటువంటి పరిస్థితి. మనతో పాటుగా నాయని రాజేందర్ రెడ్డి వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే గారు ఉన్నారు. అన్న, 6 కార్పొరేటర్లు ఏకకాలంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ రావడం అనేది ఒక రకంగా చెప్పాలంటే ఈ మధ్య కాలంలో గెలిచిన పంచాలు ఇదే మొదటిసారి అనుకోవచ్చు. ఎలా చూసుకోవచ్చు అంటారు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ రావడం? అందులో వారు అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతో అవుతుంది అని చెప్పి ఆలోచన చేసుకొని వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేసుకొని వాళ్ళని నమ్ముకొని వేసిన ఓటర్లని ఇది చేయడానికి వీళ్ళకి రావడం జరుగుతుంది. ఎలా ఉండబోతుంది? ఇంకొక 1 ఇయర్లో మళ్ళీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మేయర్ అయితే ఉన్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? జీడబ్ల్యూఎంసీ ముఖ్యంగా చాలా బ్రహ్మాండంగా మంచిగా జరుగుతుంది. ప్రభుత్వం వచ్చింది, వనరులు సమకూర్చుకోవాలి, మొట్టమొదట అని అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ప్రతి ఒక్కరు హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరం వరంగల్ అని చెప్పడమే తప్ప ఆచరణ లేదు. కాబట్టి దీన్ని అభివృద్ధి చేసుకోవడానికి పిసిసి అధ్యక్షుడు ఆధ్వర్యంలో 6 కార్పొరేటర్లు జాయిన్ కాబోతున్నారు. 7 కార్పొరేటర్లు మరియు మాజీ కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు 29 మంది మొత్తం ఉన్నారు. ఓకే, ఇది పరిస్థితి. ఎమ్మెల్యే గారు చెప్తున్నట్టు మాటలు. కార్పొరేటర్లు ఉన్నారు ఇక్కడ. అన్న, బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లోకి రావడానికి గల కారణం ఏంటి? గతంలో వరంగల్ పశ్చిమలో ఉన్నటువంటి దాదాపు అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు కదా. ఈరోజు వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, అనేక మంది నాయకులు స్వేచ్ఛ వాతావరణం కోసం ఈరోజు పార్టీ మారవలసి వస్తుంది. యంగ్ డైనమిక్ లీడర్ మాకు రేవంత్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని అభివృద్ధి పందాల్లో రాష్ట్రాన్ని దూసుకుపోయే విధంగా అతని కృషి ఉన్నది. కాబట్టి మేము అందరం కూడా పార్టీ అభివృద్ధిలో మా కార్పొరేటర్లను కూడా బాగా పాలు పంచుకోవాలి. ప్రజలందరినీ కూడా మేము అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు మళ్ళీ, గతంలో కూడా నేను కాంగ్రెస్ పార్టీలో ఉండే, ఈరోజు కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నాం. అందరం కూడా అభివృద్ధిని ఆదర్శంగా తీసుకొని రేవంత్ రెడ్డి గారి మార్గదర్శనంలో పనిచేసేందుకు అందరం కూడా ఉమ్మడిగా నిర్ణయం తీసుకొని పార్టీలో ఈరోజు పెద్ద ఎత్తున జాయినింగ్ చేయడానికి సిద్ధపడి ఇక్కడికి వచ్చారు. మరొక 1 ఇయర్లో ఇప్పుడు జీడబ్ల్యూఎంసీ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. ఎట్లా ఉండబోతుంది? అక్కడ మేయర్ పీఠం ఎవరి వైపు పోబోతుందని? ఇప్పుడు మేయర్ నెక్స్ట్ వచ్చేదైతే కాంగ్రెస్కే వస్తుంది అనుకుంటున్నాం. మేము కాంగ్రెస్కి వచ్చాము. మ్యాక్సిమం ఉన్న వాళ్ళు కూడా దాదాపు అందరు కాంగ్రెస్కే సపోర్ట్ చేస్తున్నారు. దీపాదాస్ మున్షి పిసిసి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి దీపాదాస్ మున్షి కూడా వీరికి ఆహ్వానం పలకడానికి, పార్టీలోకి ఆహ్వానం పలకడానికి అయితే వస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తున్నాము. దాదాపుగా ఇక్కడికి వచ్చినటువంటి కార్పొరేటర్లు అందరినీ కూడా మనం చూడొచ్చు. వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో నుంచి ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ కార్పొరేటర్లు, అలాగే ఎక్స్ కార్పొరేటర్లు అందరూ కూడా జాయిన్ అవ్వడానికి వస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తున్నాము. దీపాదాస్ మున్షి వీరిని కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించేటువంటి దృశ్యం అయితే మనం చూడొచ్చు. ఒకేసారి వరంగల్ వెస్ట్ నియోజకవర్గం నుంచి మూకుమ్మడిగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం అంటే మాత్రము ఖచ్చితంగా ఈసారి జీడబ్ల్యూఎంసీ ఎలక్షన్స్లో మాత్రము ఖచ్చితంగా మా వైపుగానే జీడబ్ల్యూఎంసీ ఉంటుంది, మేయర్ పీఠాన్ని మేమే దక్కించుకుంటామనేటువంటి ఆశాభావాన్ని వరంగల్ వెస్ట్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అయితే చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. దీపాదాస్ మున్షి పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నారు. దీపాదాస్ మున్షి ఇప్పుడు వారికి కండువాలు కప్పుతున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం. దీపాదాస్ మున్షి కండువాలు కప్పేటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం. ఖచ్చితంగా దీపాదాస్ మున్షి కండువాలు కప్పుతున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం. దీపాదాస్ మున్షికి మనం చూడొచ్చు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇంకా స్ట్రెంథెన్ అయితే అవుతుంది. వరంగల్ వెస్టులో అలాగే వరంగల్ ఈస్టులో కూడా చాలామంది కార్పొరేటర్లు జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు అయితే సిట్టింగ్ కార్పొరేటర్లు, ఎక్స్ కార్పొరేటర్లకు కండువాలు కప్పి ఆహ్వానిస్తున్నటువంటి దృశ్యాన్ని అయితే మనం చూస్తున్నాం. కార్పొరేటర్లు జాయిన్ అవ్వడం విషయంలో మాత్రము నాయని రాజేందర్ రెడ్డి సిట్టింగ్ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మాత్రము ఒక రకంగా సంతోషం అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. జాయిన్ అయినటువంటి కార్పొరేటర్లను కూడా మనం చూడవచ్చు. అందరూ కూడా సిట్టింగ్ కార్పొరేటర్లుగా ఉన్నారు. సిట్టింగ్ కార్పొరేటర్లను మనం చూడవచ్చు. అలాగే బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి కొంతమంది కూడా ఇక్కడ
జాయిన్ అవుతున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తున్నాము. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ నుంచి కార్పొరేటర్లుగా గెలుపొందినటువంటి వాళ్ళే వీళ్ళందరూ కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని వదిలి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నటువంటి దృశ్యాన్ని అయితే మనం చూడొచ్చు. దీపాదాస్ మున్షి పిసిసి అధ్యక్షురాలైన తర్వాత మొదటిసారి గాంధీ భవన్కి రావడం జరిగింది. మొదటిసారి వచ్చిన తర్వాతనే ఈ యొక్క కార్పొరేటర్లందరూ కూడా దీపాదాస్ మున్షి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలోకి అయితే చేరుతున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం. ఇంకా పెద్ద ఎత్తున భారీగా జాయినింగ్స్ ఉంటాయన్నటువంటి ఆశాభావాన్ని కూడా ఇక్కడికి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అయితే చెప్తున్నటువంటి మాటనైతే మనకు స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. దీపాదాస్ మున్షి వారికి కండువాలు కప్పి ఎవరైతే కార్పొరేటర్లు ఉన్నారో కార్పొరేటర్లందరికీ కూడా కండువాలు కప్పి ఆహ్వానించినటువంటి దృశ్యాన్ని మనం చూడొచ్చు. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి కార్పొరేటర్లను బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లందరినీ కూడా మనం చూడొచ్చు. వీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి అప్పుడు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి కార్పొరేటర్లుగానే చూడొచ్చు మనము. వీరందరినీ కూడా నాయని రాజేందర్ రెడ్డి వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే తీసుకొచ్చినటువంటి సందర్భం అయితే మనకు కనబడతా ఉంది. దీపాదాస్ మున్షి వీరందరినీ కూడా కండువా కప్పి ఆహ్వానించినటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తున్నాం. ఎస్ మనతో పాటుగా నాయన సార్ ఎట్లా ఉండబోతుంది ఇంకా వరంగల్ జీడబ్ల్యూఎంసీలో ఇంకా ఎంతమంది బీఆర్ఎస్ పార్టీ నుంచి రాబోతున్నారు అనుకుంటున్నారు? వార్ వన్ సైడ్, జిల్లా అంతా వన్ సైడ్ అయిపోయింది. ఇంకా దాని గురించి మీకు ఎటువంటి అనుమానం లేదు. ఇక మిగిలిందల్లా పట్టణము జిల్లా అభివృద్ధి మీద అందరం కలిసి కట్టుగా పనిచేయటమే. టీం వర్క్ అందరం ఎమ్మెల్యేలు నాగరాజు గారు కానివ్వండి అందరం కలిసి కూర్చొని అన్ని వచ్చిన దాని మీద ఇది చేస్తున్నాం. త్వరలో నాగరాజు గారు వర్ధనపేట ఎమ్మెల్యే గారు ఉన్నారు. త్వరలో ఎంపీ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. ఇప్పటికైతే ఎంపీ ఎలక్షన్స్లో 2 సార్లు కూడా బీఆర్ఎస్ పార్టీకే వరంగల్ ప్రజలు అయితే కట్టబెట్టినటువంటి పరిస్థితి. ఈసారి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు ప్రజలు మా పైన చాలా విశ్వాసం పెట్టుకున్నారు. ఇప్పుడు నెక్స్ట్ వర్ధనపేటలో కూడా ఇదే మాదిరి చేరికలు ఉంటాయి, తీసుకొస్తాం. అన్నగారు ముఖ్యమంత్రితో కండోలు కప్పించే దిశగా పోతున్నాం. ఈసారి వారు వన్ సైడే ఉంటుంది. ఏదైతే మా గేమ్ ప్లాన్ ఉన్నదో ఆ గేమ్ ప్లాన్ ప్రకారం పోతాం. వరంగల్ వెస్ట్ వాళ్ళు అయితే ఈరోజు 29 మంది లీడర్లు అయితే జాయిన్ అయినటువంటి పరిస్థితి. వర్ధనపేట నియోజకవర్గంలో ఎలా ఉండబోతుంది? వర్ధనపేట కూడా జీడబ్ల్యూఎంసీలో ఒక భాగంగా కనబడతా ఉంది. హసన్పర్తి మండలం చూసుకున్నా, వర్ధనపేట మండలం చూసుకున్నా, ఇంకా 2-3 మండలాలు కూడా తప్పనిసరిగా వర్ధనపేటలో కూడా ఇదే చేంజ్ ఉంటుంది. అందరు రావడానికి సిద్ధంగా ఉన్నారు. త్వరలోనే అది కూడా తెర మీదకి వస్తుంది. తీసుకొచ్చి కండోలు కప్పేయడం జరుగుతుంది. వారిని కూడా చేరికలు ఉంటున్నాయండి. థ్యాంక్ యూ. ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారన్నా వరంగల్లో కాంగ్రెస్ పార్టీ పొజిషన్? గతంలో బీఆర్ఎస్ పార్టీ రాకముందు ఎట్లయితే అంటే కలకల్లాడుకున్నదో ఇప్పుడు మొత్తం టోటల్ వార్ వన్ సైడ్. ఇంకా చాలామంది వెస్ట్ ఈస్ట్లో చాలామంది కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, ముఖ్య నాయకులు చాలామంది రాబోతున్నారు. ఈ వారం 10 రోజులలో వారు కూడా వస్తారు. అసలు కంప్లీట్ ఖాళీ అయిపోతుంది. బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయిపోతుంది వరంగల్. తప్పకుండా మా ముందు కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు ఉంటుంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, రాజేంద్ర రెడ్డి గారి నాయకత్వంలో మేము తప్పకుండా పనిచేస్తాం, పార్టీని బలోపేతం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. మరొక బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరినటువంటి కార్పొరేటర్ మానస ఉన్నారు. మేడం, అసలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం ఎట్లా కనబడుతుంది? దీపాదాస్ మున్షి మొదటిసారి గాంధీ భవన్కి రావడం జరిగింది పిసిసి ఇన్ఛార్జిగా అయిన తర్వాత. ఎట్లా చూస్తున్నారు? చాలా అద్భుతంగా ఉంది అండ్ సంతోషంగా కూడా ఉంది. మేము కాంగ్రెస్ పార్టీలో రావడానికి కారణం ప్రజలకి పాలన చేయడానికి, ప్రజలతోటి భాగస్వామ్యం, అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ మా ద్వారా ప్రజలకు అందజేయడానికి, ప్రజల శ్రేయస్సు కోరుకే మేము కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాము. ఎట్లా ఇప్పుడు జీడబ్ల్యూఎంసీలో మేయర్ పీఠము బీఆర్ఎస్ పార్టీకి ఉంది. నెక్స్ట్ టైం ఎవరికి రాబోతుంది అనుకుంటున్నారు? ఎంపీ ఎలక్షన్స్ కూడా త్వరలో రాబోతున్నాయి. నెక్స్ట్ టైం కాంగ్రెస్ వస్తుంది అల్టిమేట్గా. ఇప్పుడు చాలామంది 6-7 కార్పొరేటర్స్ జాయిన్ అయ్యాము. ఇంకా ఫర్దర్గా కూడా వస్తారు. నెక్స్ట్ మాత్రం కంపల్సరీ కాంగ్రెస్దే అవుతుంది. ఉద్యమకారు రహమీందా సభయం కూడా ఉన్నారు. మేడం, మొత్తానికి బీఆర్ఎస్ పార్టీలో చాలా ఏళ్ళ నుంచి వెళ్తున్నారు. మీరు ఓపెన్గానే కౌంటర్ అటాక్ కూడా చేసినటువంటి పరిస్థితి అక్కడ లోకల్లో ఎమ్మెల్యేల మీద. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మీరు కూడా జాయిన్ అవుతున్నారా? నేను ఎప్పుడో జాయిన్ అయిపోయాను. కాంగ్రెస్ పార్టీ రాకముందుకే నేను జాయిన్ అయ్యాను. బీఆర్ఎస్ పార్టీ పతనం కట్టేదానికే
ఉద్యమం నేనే చేశాను, నేను నా కొడుకు నా బిడ్డనే అని చెప్పిన వాళ్ళ అహంకారాన్ని దించేదానికే మేము మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అమ్మ సోనియమ్మ ఇచ్చింది కాబట్టి అమ్మ రుణం కోసం మేము వచ్చాం. ఉద్యమకారులకు కమ్సే ఒక గుర్తింపు ఇవ్వలేని దద్దమ్మలు వాళ్ళు. మన రేవంత్ రెడ్డి గారు ఉద్యమకారులకు సరి అయిన గుర్తింపు అనేది తను కల్పించేదానికి పడుతున్న ఆ బిడ్డ వెనుక ప్రతి ఒక్క ఉద్యమకారులు ఉన్నారని చెప్పేది జరుగుతుంది. రాబోయే రోజులలో మా రాహుల్ గాంధీ పీఎం అవుతారని కూడా చెప్పేది జరుగుతుంది. థ్యాంక్ యూ. మేడం, మీరు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో జాయిన్ అయ్యారా లేకపోతే కాంగ్రెస్లోనే ఉన్నారు? సారీ అండి. ఎట్లా చూస్తారు? మొత్తానికి జిల్లాలో ఉన్నటువంటి చాలామంది కార్పొరేటర్లు కూడా వస్తున్నారు. చాలా శుభ పరిణామం అండి. ఎందుకంటే వాళ్ళు కూడా ఇన్ని రోజులు వాళ్ళ గొంతులు నొక్కబడ్డాయి. రాజరిక వ్యవస్థ నుంచి వాళ్ళు ప్రజాస్వామ్యంలోకి అడుగు పెడుతున్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉన్నతిని వాళ్ళు గ్రహించి ఇందులోకి వస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా మొత్తం ఖాళీ అయి కాంగ్రెస్లోకి చేరుతారు. ఎందుకంటే ప్రజాస్వామ్యం గొప్పది. ప్రజాస్వామ్యం ఎన్ని విధాలా కించపరిచినా కానీ ప్రజాస్వామ్యమే గెలుస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ రాజరిక వ్యవస్థను భూస్థాపితం చేసే టైము స్టార్ట్ అయింది, వచ్చింది. ఇంకా కొన్ని పోతే మొత్తానికి అది లేకుండా తుడిచిపెట్టబడుతుంది. ఎంపీ ఎలక్షన్స్లో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నాను? మా ఉమ్మడి వరంగల్ జిల్లాలో మాత్రం తప్పకుండా మేము భారీ మెజారిటీతోని ఎంపీలను గెలిపించి రేవంత్ అన్నకు గిఫ్ట్గా మేము ఇస్తామండి. మనతో పాటుగా మరొక కార్పొరేటర్ శారద ఉన్నారు, వరంగల్ వెస్ట్ నియోజకవర్గము జీడబ్ల్యూఎంసీ పరిధి నుంచి. మేడం, ప్రధానంగా మీరు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అసలు? నమస్తే, ఈ రేవంత్ రెడ్డికి నమస్తే. అందరికీ మా కార్పొరేటర్లకు అందరము కాంగ్రెస్ పార్టీ రావడానికి ఏంటి అంటే ఏరే పనులు ఎవరి సక్రమంగా జరగలేదు. ఈ మన కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాబట్టి అనుగుణంగా ఉన్నది. అందుకే మేము పనులు చేయలేదు కాబట్టి అభివృద్ధిగా ఎన్నుకున్నాం కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అందరం కలిసి వచ్చి చేరుకున్నాము. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? మేయర్ ఎలక్షన్స్ రాబోతున్నాయి జీడబ్ల్యూఎంసీ పరిధిలోనే, కార్పొరేటర్ల పదవి కాలం కూడా ముగియబోతుంది, ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు మొత్తానికి వరంగల్ నియోజకవర్గంలో, వరంగల్ జిల్లాలో? ఈ వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీకి రావాలనుకుంటాం. మనము పార్టీకి వస్తుంది. మాకు ఇదే అభివృద్ధి లాగా ఉన్నది. పార్టీ ముందుకు వస్తాము. ఈ నియోజకవర్గానికి ఈ పరిపాలన గురించి మన కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి ఉన్నది కాబట్టి ఈ మంచి పనులు చేయడానికి మీ సుత ప్రజలకు అందరికీ సేవకు అందరు చేస్తాము. అందరికీ వాళ్ళకు కలిగి సేవ చేసుకోమే మేము వచ్చినాము. అందుకే వచ్చినాము. ఈ అవకాశం వచ్చినందుకు థ్యాంక్ యూ. మరొక కార్పొరేటర్ నెక్కొండ కవిత గారు ఉన్నారు. మేడం, మీరు బీఆర్ఎస్ పార్టీలో మొన్నటి వరకు కూడా ఉన్నారు. ఈ రోజు నుంచి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కొత్త కండువా వచ్చినటువంటి పరిస్థితి. ఎందుకు అసలు మీకు అభివృద్ధి మూలాలు ఏమైనా కనబడలేదా అక్కడ నియోజకవర్గంలో? మేము ఈరోజు కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి, మేము ప్రజలకు సేవ చేయడానికి ముందుకు వచ్చి ప్రజల కోసము మేము ఈ కండువా కప్పుకున్నాము. ఏ పనులున్నా కూడా మేము ప్రజల ముందుకు వచ్చేసి ఈ కార్యక్రమాలు వాళ్లకు ముందు చేయడానికి మేము టీఆర్ఎస్ నుండి కాంగ్రెస్కి వచ్చినాము. ప్రజల పట్ల మేముండి ప్రతి ఒక్కరికి సేవ చేయడానికి ముందుకు వస్తున్నాం. రిసీవ్ చేసుకునే అవకాశం ఉందా? మీ ఏదైతే కార్పొరేటర్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలు ఎంతమంది ఉంటారో వాళ్ళు రిసీవ్ చేసుకునే అవకాశం ఉందా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి నేపథ్యంలో? తప్పకుండా ఉన్నది. ప్రతి ఒక్కరు మాకు ఈ పార్టీలకు రమ్మని అందరూ చెప్పిండ్రు. కావాల్సి మేము ఆ ప్రజలకు చేయడానికి ముందుకొచ్చి మేము ఈ కండువా కప్పుకోవడం జరిగింది. వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో నుంచి దాదాపు 7 మంది సిట్టింగ్ కార్పొరేటర్లు, అలాగే 29 మంది వరకు బీఆర్ఎస్ లీడర్లు అయితే జాయిన్ అయినటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీనివాస్, తొలివేలు, గాంధీ భవన్, హైదరాబాద్.